హలో మిత్రులారా, ఆలోచించండి. మీరు తినే హాట్ వాట్ మీల్ లేదా వాట్స్ కూడా క్వినోవా అనే సూపర్ వెల్డ్ అండ్ ఫన్ ఆప్షన్ కలిగి ఉన్నాయి. ఈ రోజు నేను శీతాకాలం కోసం అలాంటి 5 ఆశ్చర్యకరమైన రహస్యాలు మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా చెబుతారు, వాహ్, ఇది నిజంగా అద్భుతమైంది. మొదటి రహస్యం మిత్రులారా, చాలా మంది క్వినోవాన్ని ధాన్యంగా భావిస్తారు. కానీ అసలు నిజం ఏమిటంటే క్వినోవా ఒక ధాన్యం కాదు. ఇది ఒక విత్తనం మరియు బచ్చలి కూర మరియు బీట్రూట్ కుటుంబం నుండి వస్తుంది. ఈ కారణంగా ఇది ధాన్యాల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంది. ఇది శీతాకాలంలోని మిమ్మల్ని బలంగా చేస్తుంది. రెండవ రహస్యం, శీతాకాలంలో మా శక్తి తరచుగా తగ్గుతుంది మరియు సోమరితనం వస్తుంది. కాబట్టి క్వినోవా మీ రహస్య శక్తి బూస్టర్. ఇది పూర్తి ప్రోటీన్, అంటే మన శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమినో ఆమ్లాలు. శీతాకాలంలో కండరాలను వెచ్చగా ఉంచడానికి మరియు రోజంతా మీకు చురుకుగా అనిపించేలా చేయడానికి ఇది మాయాజాలం కంటే తక్కువ కాదు. మూడవ రహస్యం, ఇప్పుడు శీతాకాలంలో అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుతుంది. క్వినోవాలో లైసిన్ అనే సమ్మేళనం ఉంది. చర్మాన్ని మరమ్మతు చేయడంలో మరియు కొల్లాజెన్ తయారీకి సహాయపడుతుంది. అది తినడం ద్వారా శీతాకాలంలో కూడా మీ చర్మం మృదువుగా మరియు మేసేలా ఉంటుంది. ఇప్పుడు మీరు క్రీమ్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నాల్గవ రహస్యం, దాని చరిత్రను విన్నప్పుడు షాక్ అవుతుంది. దీనిని ఇంకాస్ కుమారుడు అని పిలుస్తారు. పురాతన ఇంకా నాగరికత ఉన్నవారు వేలాది సంవత్సరాలుగా అండీస్ పర్వతాల మంచు మరియు కఠినమైన పరిస్థితులలో దీనిని పెంచుతున్నారు. పర్వతాల చలితో పోరాడటానికి ఇది తనకు అతీంద్రియ శక్తిని ఇచ్చిందని అతను నమ్మాడు. ఈ విత్తనం ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. ఐదవ మరియు అతి ముఖ్యమైన రహస్యాలు గుర్తుంచుకోండి. ఇది కడుపుని నింపడం మాత్రమే కాదు, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. క్వినోవాలో మెగ్నీషియం పుష్కలంగా ఉంది. ఇది సహజ ఒత్తిడి బస్టర్. శీతాకాలంలో రోజులు చిన్నవిగా మరియు సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు మానసిక స్థితి తరచుగా చెడ్డది. క్వినోవా వింటర్ బ్లూస్ మరియు కాలానుగుణ విచారంతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు చూశారా, క్వినోవా ధాన్యాలు కంటే శక్తివంతమైన విత్తనం. శీతాకాలంలో మీ వెన్నెల క్రెచ్చగా ఉంచుతుంది. కాని గుర్తుంచుకోండి, దాని నిజమైన మ్యాజిక్ దాని పోషణలో దాగి ఉంది. మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే వీడియోను ఇష్టపడండి చేయండి మరియు వ్యాఖ్యలో రాయండి. మీరు తదుపరిసారి ఏ అంశంపై చూడాలనుకుంటున్నారు.